బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం తథ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కవిత బెయిల్ కోసం అభిషేక్ సింగ్ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ను 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసింది వాస్తవమని చెప్పారు. రెండు పార్టీలు అవినీతి పార్టీలని, కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం తథ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కవిత బెయిల్ కోసం అభిషేక్ సింగ్ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ను 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసింది వాస్తవమని చెప్పారు. రెండు పార్టీలు అవినీతి పార్టీలని, కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి, కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. సరే, అడ్వకేట్ కదా చేయొచ్చు అంటే ఇది ప్రత్యేకమైన కేసు. కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కానీ కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కానీ దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కావచ్చు, విప్పిస్తున్నా తెలుసు, వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే. 39 మంది శాసనసభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయినాం. 39 మంది అంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము అరే గెలుస్తూ కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే. ఎందుకంటే దాదాపు 10 మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ హౌస్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లీడర్లు కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. కేసీఆర్ ఏ ముట్ట చెప్పాలా ముట్ట చెప్పిన కేసీఆర్ ఆడింది ఆట పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలా. కానీ కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి. ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఇలా ఎట్టి బస్సులో అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం. దీనికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం తథ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కవిత బెయిల్ కోసం అభిషేక్ సింగ్ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ను 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసింది వాస్తవమని చెప్పారు. రెండు పార్టీలు అవినీతి పార్టీలని, కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఈ రోజు ఇక్కడ పారడైజ్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరు కేంద్ర మంత్రులు
కిషన్ రెడ్డితో పాటు అలాగే బండి సంజయ్ అలాగే పార్టీ ఎమ్మెల్యేలు ప్రభారీలు అందరూ కూడా పాల్గొన్నారు. అనంతరం కూడా ఆ సమావేశం అంతరం ఇటు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు విరివిరిగా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 38 మంది ఎమ్మెల్యేలున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసము కోర్టులో స్వింగి వాదనలు ఎందుకు వినిపించారు, కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు 38 మంది ఎమ్మెల్యేలుంటే నామినేషన్ వేసేవాళ్ళము అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు గడిచిన 2 రోజులుగా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ సచివాలయంలో ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ మేరకు కూడా ఆయన ఇప్పటికీ కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిన్న సచివాలయం ముందట ల్యాండ్స్కేప్ గార్డెన్ దగ్గర అలాగే వాటర్ ఫౌంటైన్ దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ గుండా ద్వారా లోపలికి వచ్చి అక్కడంతా కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే విగ్రహాల లొల్లి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కూడా బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు హైడ్రాపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతల వెనుక కలెక్షన్ల దందా ఉందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసమే ఈ హైడ్రా డ్రామా ఆడుతున్నారంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ముందుగా కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తూ విశ్వ ప్రయత్నం చేసినందుకు ప్రతిఫలంగానే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. అందుకే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్కి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి అని పేర్కొన్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అయితే బీజేపీ సభ్యత్వ నమోదు అనంతరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హాట్ కామెంట్స్ చేశారు. దాంతో పాటు ఆయన బీజేపీ పార్టీ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించాము. బీజేపీ నాయకులు కార్యకర్తలంతా సభ్యత్వ నమోదు విషయంలో జోష్తో ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలంతా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించి అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు గత కొన్నేళ్లుగా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లో అయోమయం సృష్టించారు. ఈ రోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేమిటంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్పష్టత వచ్చింది. త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతుంది అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభిషేక్ సింఘ్వి కేసీఆర్ ముద్దుల కూతురు కవితకు బెయిల్ ఇప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేసి కోర్టులో వాదన వినిపించారు. ఆయన వాదనలు వినిపించేందుకు కేసీఆర్ సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా స్వింగిని ప్రకటించారు. ఇది వాస్తవం అంటూ కూడా ఆయన బాంబ్ పేల్చారు. అయితే బీఆర్ఎస్ తిరిగా మాకు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే డెఫినెట్ గా కూడా మేము బరిలో నిలిచేవాళ్ళం అంటూ కూడా చెప్పారు. మాకు 8 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి పోటీ చేయలేకపోయాము. బీఆర్ఎస్ లెక్క అంతమంది సభ్యులుంటే మేము బరాబర్ పోటీ చేసే వాళ్ళము. నిజానికి బీఆర్ఎస్ పోటీ చేస్తే రాజ్యసభ సీటు గెలిచేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యుల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగేది. మాకున్న సమాచారం మేరకు దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం 2 పార్టీల మధ్య మాట ముచ్చటైంది. ఇక కళ్యాణమే తరువాయి అంటూ కూడా ఎద్దేవా చేశారు. వాస్తవాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరుతున్నాను. బీజేపీని ఇన్నాళ్లు బదనాం చేయడానికి అనేక దుష్ప్రచారాలు చేశారు. 6 గ్యారెంటీలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కుట్రలు చేస్తున్నారు. రైతుల రుణమాఫీ కాక అల్లాడుతుంటే ఓవైపు రాష్ట్రంలో మరోవైపు రైతు భరోసా రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కోసము మహిళలంతా స్కూటీ తులం బంగారము రూపాయలు 2,500 అలాగే వృద్ధులు 4,000 ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై చర్చ మళ్లించడానికి 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కూడా బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.
ఇకనైనా విగ్రహాల లొల్లి బంద్ చేయాలి, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి. మాకు కూడా మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుంది, కానీ దీనిపై ఇప్పుడు చర్చ పెట్టడం లేదు. ఇప్పుడు కావాల్సింది 6 గ్యారెంటీల అమలు, దీనిపై చర్చ పెట్టాలి అంటూ కూడా ఆయన ఉటంకించారు. మరోసారి కూడా హైడ్రా ఉదంతం హైడ్రా ప్రస్తావన తీసుకొస్తూ హైడ్రా దాడుల వెనుక తతంగం వేరే ఉంది, అంతా కలెక్షన్ల దందానే ఉంది. గుంట 2 గుంటల్లో ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తున్న అధికారులు ఎకరాల కొద్ది ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళవి ఎందుకు కూల్చడం లేదు, కబ్జాలో ఎక్కువగా కాంగ్రెస్ నేతలవే ఉన్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కలెక్షన్ల కోసమే ఈ దందా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే హైడ్రా అధికారి రంగనాథ్ ఏముంది, రాసి ఇచ్చిందే చదువుతారు, ఆయన గతంలో నాపై కూడా కేసు పెట్టారు కదా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతమంది మీడియా మిత్రులు కూడా అడిగిన ప్రశ్నకు కూడా బండి సంజయ్ కుమార్ సమాధానం ఇస్తూ కూడా మీ పార్టీలో వేరే పార్టీలో నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటారా అంటే, బీజేపీ సిద్ధాంతం ఐడియాలజీ తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఖచ్చితంగా చేర్చుకుంటామని కూడా అన్నారు. దాంతో పాటు మన జీ న్యూస్ వాళ్ళు కూడా అడిగితే మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుని పార్టీలో చేర్చుకుంటారా అంటే, మంచి వాళ్ళు ఎవరైనా సరే మేము బీజేపీ పార్టీలో ఆహ్వానిస్తామంటూ కూడా బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. స్పందన అంటే శ్రీచరణ్, ఇప్పుడు కవిత బెయిల్ కోసం అభిషేక్ సింఘ్వి వాదించారు, అందుకే రాజ్యసభ ఎన్నికలు బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని కూడా బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఎలా చూపించు? డెఫినెట్లీ. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న వర్షన్ ఏంటంటే, అభిషేక్ సింఘ్వి ఆయన ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాది, ఆయన ఇవాళ కొత్తగా న్యాయవాది వృత్తిని ఎంచుకోలేదు, ఆయన దాదాపు 30 ఏళ్లుగా కూడా న్యాయవాది వృత్తిలోనే ఉన్నారు. ఆయన ప్రొఫెషనే అడ్వకేట్ గా ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన యాజ్ ఎ క్లయింట్ గా చూస్తారు తప్ప ఈ పొలిటికల్ గా ఈమె ఏ పార్టీకి చెందిన పాలిటీషియన్ అని కాకుండా యాజ్ ఎ క్లయింట్ గా చూసే ఆయన వాదించాడు అని కూడా ఇటు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.